నాగ సాధువులు వాళ్ళు బతుకున్నప్పుడే వాళ్ళు కర్మకాండాలు చేసుకుంటారు అంటారు. అది ఎంతవరకు వాస్తవం? మామూలుగా చాలామంది జీవితం మీద విరక్తి వచ్చిన వాళ్ళు కుంభమేళాలు జరుగుతాయి. కుంభమేళా టైంలో వాళ్ళే కర్మకాండాలు నిర్వహించుకొని అక్కడ రిజిస్టర్ అఖాడాస్ దగ్గర రిజిస్టర్ ఉంటుందన్నమాట. అక్కడ రిజిస్టర్ చేసుకొని అఖాడాస్లో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. కొన్ని ధర్మశాలల్లో వాటిల్లో వీటిల్లో జాయిన్ అవుతారు. అంటే బతుకున్నప్పుడే కర్మకాండాలు చేసుకుంటారు. అంతే, కర్మకాండాలు వాళ్ళే చేసుకుంటారు. చాలా మంది మా కుంభమేళాల్లో సర్వేలు చేసిన వాళ్ళు ఇట్లా వాళ్ళే కర్మకాండాలు చేసుకున్న వాళ్ళు ఎక్కువ డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు అని చెప్పి సర్వేలు చెప్తున్నాయన్నమాట. ఎక్కువ మెంటల్ స్ట్రెస్లు, టార్చర్స్, ఈ ఫేక్ రిలేషన్షిప్స్ వీటిని మెయింటైన్ చేయలేక, ఈ ప్రెజర్స్ని తట్టుకోలేక చాలామంది అఘోరాలుగా, నాగసాధువులుగా అఖాడాలలో వెళ్ళిపోవటము ఇలాంటివన్నీ జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే కుంభమేళాకి వెళ్ళి వాళ్ళే కర్మకాండాలు నిర్వహించుకొని రిజిస్టర్ ఫామ్లో సైన్ చేసి వాళ్ళు దీక్షలు కొనసాగించడం అనేది జరుగుతుంది. గురువులు సెలెక్ట్ చేస్తారు ఎవరు ఎలిజిబుల్లో, నిజంగా ఎవరికి దీక్ష అవసరమో సెలెక్ట్ చేసి. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ దీక్ష ఈ నాగ సాధువులకి? వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ బహిర్గతంగా ఇవ్వరు మనకు స్టేట్మెంట్స్, పలానా పలానా అని చెప్పరు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ అన్ని గురు దీక్షలు అనేవన్నీ గుహ్యంగా ఉంటాయి. ఒక అఘోరాగా, నాగ సాధువుగా సెలెక్ట్ చేయాలని అతనికి నిజంగా ఇంటర్నల్లో ఉండాలి. వాళ్ళు బట్టలు కూడా వేసుకోరు కదమ్మా వాళ్ళు. అంటే వాళ్ళకి శరీరం మీద కాన్షియస్నెస్ ఉండదు. ఓకే, హ్యూమన్ బాడీ మీద కాన్షియస్ స్టేట్ ఉండదు. వీళ్ళు కూడా తాగుతూ ఉంటారా? వీళ్ళు కూడా సేమ్ అదే రొటీన్ వీళ్ళకి కూడా అదే? అది నార్మల్ స్టేట్ నుంచి హైయెస్ట్ స్టేట్కి వెళ్ళడానికి కొంతమంది వాడుతారు, కానీ అదంత ప్రిఫరబుల్ అయితే కాదు. ఇంకేది వద్దు జీవితం, శరీరం అనేది స్పాయిల్ అయినా పర్లేదు అనేవాళ్ళు డేంజర్ సాధనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాగ సాధువులు మేల్ లాగానే ఫీమేల్స్ కూడా ఉంటారు, అంటే నాగ సాధివినులు అంటారు అనుకుంటా. సో వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్సా? ఇదే ప్రాసెస్. అంటే వాళ్ళు పరమాత్మని, అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళు మామూలుగా బట్టలు వేసుకుంటారు. నాగసాధ్వీలు బట్టలు ధరిస్తారు, అమ్మవారిని ధ్యానిస్తూ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో మింగల్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు ఏమంటారు అంటే ఈ నాగ సాధ్వినులు వీళ్ళు మానసిక శారీరక ఉంటారు అంటారు. అది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం అనేది మనకంత తెలియదు. అంటే ఇట్లా నమ్మవచ్చా నమ్మకూడదు? ఒకటే పాయింట్ ఇది నమ్మాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కలిసిన శక్తి పరంగా కలిసిన వాళ్ళకి ఏం ఉండదు. మెంటల్ స్టేట్ ప్రకారం వాళ్ళకి శరీరం ధరించున్నాం ఏదైనా వాళ్ళు ఏ ప్రాసెస్లోకి వెళ్ళినా కూడా కేవలం శక్తి ఎలా పెంచుకోవాలి, ఎన్ని రకాలుగా శక్తిని డెవలప్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తారు, కానీ వాళ్ళకి అంత కాన్షియస్నెస్ ఉండదు హ్యూమన్ బాడీ మీద. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ మీరు యూట్యూబ్లో చూసి ఉంటారు, కొన్ని వీడియోలు చూసుంటారు. దాన్ని బట్టి మీకేమనిపించింది దీని గురించి? దీని గురించి ఏంటంటే ఏదైనా అవేర్నెస్ ఉన్న వాళ్ళతో చేస్తే బాగుండు అని. సో ఇప్పుడు ఇదంతా అయిపోయారు. ఇప్పుడు మనకు అఘోరాల గురించి మాట్లాడుకున్నాం. కొన్ని రకాల సాధనలు పబ్లిక్లోకి మనం ఇచ్చినప్పుడు రాంగ్గా వెళ్తాయి. ఎందుకంటే ఫేస్ చేయాలి, ఆ సబ్జెక్ట్ డెప్త్ తెలియాలి. ఒకటి కొన్ని గుహ్యమైన సాధనలు మనం పబ్లిక్లో ఇవ్వడం ద్వారా అర్థం చేసుకునేంత మెంటల్ స్టేట్ నార్మల్ ప్రజలకు ఉండదు. నార్మల్ ప్రజలు అర్థం చేసుకోక వీళ్ళు వేరేగా వల్గారిటీని వ్యాప్తి చేస్తున్నారన్నంత భావనలో వెళ్ళిపోతారు, కానీ దాంట్లో దైవత్వాన్ని చూడగలిగేంత క్యాపబిలిటీ మామూలు ప్రజలకు ఉండదు. కాబట్టి మీడియా పరంగా కొన్ని రకాల సాధనల గురించి స్టేట్మెంట్లు ఇవ్వం. ఈ నాగ సాధువులు కానీ అఘోరాలు కానీ ఎవరైనా సరే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. మనలాగా వాళ్ళు హాస్పిటల్స్ కానీ ఎక్కడికి వెళ్ళరు, కానీ వాళ్ళంతా స్టిఫ్గా ఉంటారు. వాళ్ళు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? వాళ్ళకి ఏంటంటే యోగ సాధనలు చేస్తారు. హఠయోగం అంటే తినకుండా ఉండగలగటం. కొన్ని రకాల మూలికలు ఉంటాయి హిమాలయాల్లో, గురు పరంపర ద్వారా అవి తెలుసుకొని కొన్ని రకాల ప్రక్రియ ద్వారా కొన్ని మూలికలు స్వీకరించినప్పుడు 4 రోజుల వరకు ఆహారం లేకుండా ఉండే స్థితి వస్తుంది. యోగం ద్వారా కొంతమంది ఇప్పుడు సూర్యుడి నుంచి చెట్టు ఏ విధంగా అయితే సూర్యరశ్మిని గ్రహించి తనలో తాను పిండి పదార్థాలు తయారు చేసుకొని సర్వైవ్ అవుతుందో, అటువంటిది సూర్యోపాసనలో ఒకటి ఉంటుంది. నిరాహార యోగిని, నిరాహార యోగులు డైరెక్ట్ సన్ నుంచి ఎనర్జీ గ్రహించగలిగే శక్తి ఉంటుంది యోగులకి, యోగినీలకి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ శరీరం నుంచి వాళ్ళ ఆత్మలు కానీ అట్లా ఒక 10 రోజులు, నెల రోజులు అలా ఉంటారు అంటారు. అట్లా ఉండడం ఎలా సాధ్యం? అంటారు సాధ్యమవుతుంది. ఎనర్జీని మొత్తం ఎక్కడిదక్కడ బాడీలో బ్లడ్ అనేది ఫ్లో అవ్వకుండా ఆపగలుగుతారు. ఓన్లీ బ్రెయిన్ మాత్రమే వర్క్ అయ్యేటట్టు. చాలామంది సమాధులలోకి వెళ్ళి నెల తర్వాత 2 నెలల తర్వాత బయట వచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఇండియాలో 100 ఉన్నాయి. అది ఎలా అనేసి అందుకు కొంచెం డౌట్ ఉంటుంది. అసలు సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు గుండె కొట్టుకోవటం ఆపేస్తారు, మన బాడీలో బ్లడ్ ఫ్లో అవటం ఆపేస్తారు, బ్రీతింగ్ ఆపేస్తారు, బ్రెయిన్ ఒక్కటే వర్క్ అవుతూ ఉంటుంది అన్నమాట.
మళ్ళా నెల తర్వాత ఆ స్టేట్ నుంచి బయట వస్తారు. అంటే శక్తులు కానీ అట్లా ఏమైనా వస్తాయి, అతీంద్రియ శక్తులు ఉంటాయి, సమాధి స్థితిలో కావాల్సినంత కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. శివ సాధువుల వీళ్ళ స్టైల్ ఎట్లా ఉంటుంది? శివ సాధకులు అనేది గురు పరంపరను అనుసరించి ఉంటుంది. మంత్రదీక్ష తీసుకున్న గురువు యొక్క మానసిక స్థితి శక్తిని బట్టి శిష్యుడి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే వీళ్ళు కూడా ఏమైనా ఈ తాంత్రిక మాంత్రిక శక్తులు అట్లాంటివి ఇండియాలో రకరకాల యూనివర్సిటీలు కాలేజీలు ఎలా ఉన్నాయో శక్తులు శక్తి సాధనలు పరంపరలు కూడా అలాంటివే. ఎవరి తత్వాన్ని ప్రాంతాన్ని శక్తిని ఉపాసన దేవతను శిష్యుని గురువుని బట్టి ఉంటాయి. వాళ్ళ పరిస్థితులు రకరకాలుగా ఉంటారు. ఈ ముగ్గురు గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏ ముగ్గురు గురించి? ఇప్పుడు నాగసాధులు, శివసాధులు, అఘోరాలు అంతా ఒకటే, ఒకరినే ఆరాధిస్తారు. ఆ పరమాత్మని శివుని యొక్క రూపంలో ఆరాధిస్తూ ఉంటూ శివునిలో కలిసిపోవాలి అనుకుంటారు.